నమస్తే. నిన్ననే మున్సిపాలిటీల యొక్క ఫలితాలు తేటతెల్లమైపోయినాయి. సో ప్రజెంటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఉమ్మడి నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ యొక్క హవా స్పష్టంగా కనబడ్డది. ఒక పక్కన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలు, అలాగే కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 4 మున్సిపాలిటీల యొక్క ఫలితాలను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా విషయానికి వచ్చిన తర్వాత నిజామాబాద్లో 3 మున్సిపాలిటీలు, ఒకటి బోధన్, ఆర్మూర్, భీమ్గల్. సో ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఓటర్లు. ఇక నిజామాబాద్ అంటే మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ యొక్క సొంత జిల్లా. దీంట్లో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో, ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 86 వార్డులు ఉంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి వార్డుల సంఖ్య 44 వార్డులని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే బోధన్లో 38 వార్డులు, అలాగే ఆర్మూర్లో 36 వార్డులు ఉన్నాయి, భీమ్గఢ్లో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. సో ఈ 3 సంబంధించినటువంటి మున్సిపాలిటీల యొక్క పరిధిలో మొత్తం 86 వార్డులు ఉంటే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి వార్డుల సంఖ్య 44. ఈ 3 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించడం జరిగింది. 3 మున్సిపాలిటీలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇక దాని తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రుల్ని ఓడగొట్టినటువంటి ఎవరైతే కాటుపల్లి వెంకటరమణారెడ్డి సొంత జిల్లా అయినటువంటి కామారెడ్డి. సో కామారెడ్డి కావచ్చు, ఈ కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఏవైతే 4 మున్సిపాలిటీలు జరిగింది, 4 మున్సిపాలిటీలో 3 మున్సిపాలిటీలని కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా సొంతం చేసుకుంటే ఒక్క మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. అక్కడ ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ రాలేదు. దాంట్లో భాగంగా కామారెడ్డి కావచ్చు, బాన్సువాడ, ఎల్లారెడ్డి, అలాగే బీచ్కుంద. సో ఈ యొక్క బీచ్కుంద కావచ్చు, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఈ 3 కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేరిపోతే ఇక కామారెడ్డి ఒక్కటి మాత్రం కొంత ఆడ ఓటర్లు కొంత డిఫికల్ట్ తీర్పును ఇవ్వడం జరిగింది. ఒక విలక్షణమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ రాలేదు. 49 వార్డులుంటే ఎవరికి కూడా 25 స్థానాలు ఏకగ్రీవంగా ఎవరికి కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు పట్టం కట్టలేదు. 49లో కామారెడ్డిలో 25 రావాలి ఎవరికైనా, ఎవరికి 25 రాలేదు. కేవలం 19కి మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోయింది. 19కి కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోతే ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఉంటే 16 బీజేపీ వచ్చినాయి, బీఆర్ఎస్ 11 వచ్చినాయి, ఇండిపెండెంట్లు 3 గెలవడం జరిగింది. మరి ఎవరు కలుపుకుంటే అవుతుంది ఈ దీంట్లో 25 ఎవరికి వస్తాయి అంటే ఒకవేళ అవకాశం మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత అవకాశం ఉంది. ఏదైతే కామారెడ్డిలో 19 వాళ్ళు ఏకపక్షంగా గెలవడం జరిగింది. ఇండిపెండెంట్లు 3 వచ్చిన తర్వాత 2 మొత్తం అయితే 22కు చేరుతుంది. మరి ఎక్స్ ఆఫీషియో ఓట్లు ఎవరెవరికి ఉన్నాయనేది కూడా చూడాలి దీంట్లో. అలాగే బీజేపీ పార్టీ అండ్ బీఆర్ఎస్ కలిసినా కానీ మొత్తానికి వీళ్ళకి వచ్చేటువంటిది కేవలం 27, ఈ 3ను కలుపుకున్నట్లయితే ఉంటే సో 30. సో బీజేపీ పార్టీ మరి ఇక్కడ ఏమైనా కలిసేటువంటి అవకాశం ఉంటుందంటే 100% ఈ యొక్క సీటు కోసం, ఈ యొక్క మున్సిపాలిటీ కోసం మరి కలిసేటువంటి అవకాశం అయితే లేదు. సో ఇది కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా ఉన్నట్టుగానైతే కనబడతా ఉంది. కానీ దాని ఆ యొక్క ఫలితం కొంత డిఫరెంట్గా ఉంది. ఏదేమైనా 16వ తారీఖు దీని గురించి మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సరే, ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టినటువంటి కాటిపల్లి వెంకటరమణారెడ్డి కొంత ప్రచారంలో దూకుడు కనపరిచిన కామారెడ్డి ప్రజలు కొంత ఆ బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కాటిపల్లి వెంకటరమణారెడ్డికి ఆ రోజు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు మద్దతు పలికినటువంటి వాళ్ళు పెద్దగా బీజేపీ పార్టీ ప్రభావం చూపలేనట్టుగానే స్పష్టంగా అర్థమవుతా ఉంది. సరే, ప్రభావం చూపలేదా అంటే అసలే ప్రభావం చూపలేదని కాదు, దాదాపు 2వ స్థానంలో ఉంది. వాళ్ళకు 19 వస్తే బీజేపీ పార్టీకి కామారెడ్డిలో 16 వచ్చినాయి. కేవలం కామారెడ్డి మాత్రమే. ఇక మిగతా బాన్సువాడ కావచ్చు, ఎల్లారెడ్డి కావచ్చు, బీచ్కుంద కావచ్చు, దీంట్లో చూసిన తర్వాత కేవలం బాన్సువాడలో వాళ్ళకు వచ్చినాయి బీజేపీకి 3, బీఆర్ఎస్కు 3, ఎల్లారెడ్డిలో 10 కాంగ్రెస్కి వస్తే 0కు మాత్రమే పరిమితం అయిపోయింది బీజేపీ పార్టీ, 1 బీఆర్ఎస్ గెలిచింది. అలాగే బీచ్కుందలో 10కి మొత్తం 12 ఉంటే 10 కాంగ్రెస్ పార్టీ, 2 బీఆర్ఎస్ గెలవడం జరిగింది. కాబట్టి కామారెడ్డి జిల్లాలో కూడా ఎక్కడ కూడా ప్రభావం చూపలేకపోయింది అన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఒకసారి చూద్దాం, ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల విషయానికి వచ్చిన తర్వాత ఆర్మూర్ మున్సిపాలిటీ, ఆర్మూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి 19 వచ్చినాయి, బీజేపీకి 8, బీఆర్ఎస్కు 5,
ఎంఐఎం 1, ఇండిపెండెంట్లు 3 గెలిచిండు. బోధన్లో 17 కాంగ్రెస్ పార్టీకి వస్తే 3 బీజేపీ పార్టీకి, 5 బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. 12 ఎంఐఎం పార్టీకి వస్తే 1 ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఆడ రావడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడ బోధనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకే చేరిపోతే భీమ్గల్లో మొత్తం 12 వార్డులు ఉంటే 12 వార్డుల్లో 8 కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వస్తే బీఆర్ఎస్కి 4 వచ్చినాయి. కాబట్టి బోధన్, ఆర్మూర్ అండ్ భీమ్గల్లో మహేష్ గౌడ్ యొక్క సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 3 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే, కామారెడ్డి జిల్లా విషయానికి వచ్చిన తర్వాత కామారెడ్డిలో 19 కాంగ్రెస్ పార్టీకి, 16 బీజేపీకి, బీఆర్ఎస్కి 11, ఎంఐఎంకు 0, ఇండిపెండెంట్లు 3 కూడా గెలవడం జరిగింది. ఇది కొంత పెండింగ్లో ఉంది, ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ రాలేదు. ఇక బాన్సువాడ విషయానికి వచ్చిన తర్వాత మొత్తం 11 కాంగ్రెస్ పార్టీకి చేరినాయి, 3 బీజేపీ, 3 బీఆర్ఎస్, 1 ఎంఐఎం, 1 ఇండిపెండెంట్లకి రావడం జరిగింది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 8, ఈ యొక్క 11, మొత్తం 19లో ఎవరికైనా కానీ 11 రావాలి. స్పష్టమైనటువంటి మెజార్టీ బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కాబట్టి బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఎల్లారెడ్డి సైతం కూడా మొత్తం 12 వార్డులు ఉంటే 10 కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, బీజేపీ 0, బీఆర్ఎస్ 1, ఇండిపెండెంట్ 1 గెలుచుకున్నారు. బీచ్ కుందలో కూడా 12 ఉంటే 10 కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే చేరిపోవడం జరిగింది. పూర్తిగా వన్ సైడ్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వన్ సైడ్గా అక్కడ కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది అన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ఒకసారి కనుక ఈ కామారెడ్డిలో ఏ విధంగా ఉండబోతుంది, కామారెడ్డి మున్సిపాలిటీలో ఎవరికి అవకాశం ఉంటుందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే, కామారెడ్డి మున్సిపాలిటీలో ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. మ్యాజిక్ ఫిగర్ చేరుకునేందుకు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఆయా పార్టీలకు ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకం కానున్నారు. ఒకే పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. ఒక పార్టీకి సింగిల్గా ఒకరే మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ను, చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ని ఎవరు కూడా ఏ పార్టీ కూడా సొంతంగా ఏర్పరచుకోలేనటువంటి స్థితి కామారెడ్డిలో కనబడతా ఉన్నది. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే 25 సీట్లు రావాలి. కాంగ్రెస్కి వచ్చిన ఎన్ని కేవలం 19 వార్డులే వచ్చినాయి. సో వాటితో పాటు ఎక్స్ ఆఫీషియో మెంబర్ జహీరాబాద్ ఎంపీ ఉన్నాడు. సో అది కలుపుకున్నట్లయితే ఉంటే 20 అవుతుంది. బీజేపీ దక్కించుకోవాలనుకుంటే ఇండిపెండెంట్లు 3, ఎక్స్ అఫీషియో సభ్యుల సహకారం తీసుకున్నా మ్యాజిక్ ఫిగర్ చేరదు. ఒకవేళ కనుక బీజేపీ దక్కించుకోవాలని ఏమైనా చూసిందనుకో, ఇక్కడ బీజేపీకి ఎన్ని వచ్చినాయి, 16 వచ్చినాయి. 16తో పాటు ఎక్స్ అఫీషియో ఓట్లు అలాగే ఇండిపెండెంట్ల ఓట్లు కలుపుకున్నా కానీ పెద్దగా వాళ్ళకు వచ్చేటువంటిది కేవలం 20 లోపే ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ స్థానిక ఎమ్మెల్యేతో పాటు 2 ఎమ్మెల్యేల సహకారం తీసుకున్నా ఇంకా 3 సభ్యులు కావాలి. 3 సీట్లు వచ్చిన ఇండిపెండెంట్లు, 11 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనున్నాయి. మరి బీఆర్ఎస్ అండ్ 3 ఇక్కడ వచ్చినటువంటి ఇండిపెండెంట్లు ఏమైనా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? కామారెడ్డి నుంచే గెలిచినటువంటి కాటపల్లి వెంకటరామనారెడ్డి ఏమైనా చక్రం తిప్పబోతాడా దీంట్లో అనేది కొంత ఆసక్తిగా మారిపోయింది. సో ఏది ఉన్నప్పటికీ కూడా ఇంకా 3 సభ్యులు కావాలి. ఇది మరి వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఏం జరుగుతుందో మనం 16వ తారీఖునే చూడబోతా ఉన్నాం. ఇప్పటికే క్యాంపులకు తరలిపోయారు. ఒకసారి కనుక చూసుకున్నట్లయితే బాన్సువాడ, ఎల్లారెడ్డి, బీచ్ కుంద కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కైవసం చేసుకుంది. బాన్సువాడ, ఎల్లారెడ్డి, బీచ్ కుంద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చింది. బాన్సువాడలో 18 వార్డులు ఉంటే 11, ఎల్లారెడ్డి వార్డులకు 10 వార్డులు గెలిచింది. అలాగే బీచ్ కుందలో 12 వార్డులు ఉంటే 10 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో 3 మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కూడా అస్తం పార్టీకి సంబంధించిన వాళ్ళే గెలుచుకోబోతా ఉన్నారు. వాళ్ళే సొంతం చేసుకోబోతా ఉన్నారు. ఏ పార్టీ అవసరం కానీ ఇండిపెండెంట్ల అవసరం కూడా ఈ 3 ఏది ఒకటి బాన్సువాడ కానీ, ఎల్లారెడ్డి కానీ, బీచ్ కుంద ఈ 3 కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చింది. ఇక కేవలం మిగిలిపోయింది కేవలం కామారెడ్డి మాత్రమే. ఇక మనం యాజ్ ఇట్గా నిజామాబాద్ జిల్లా గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. నిజామాబాద్లో వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే వాళ్ళు విజయం సాధించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ బీజేపీ పార్టీ కానీ ఎక్కడ కూడా పెద్దగా ప్రభావం చూపినట్టుగా కనబడట్లేదు. కేవలం కామారెడ్డిలో 3, ఎందుకంటే కామారెడ్డిలోనే మరి కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేసిండు, అలాగే రేవంత్ రెడ్డి అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కాటపల్లి వెంకటరామనారెడ్డి. సో వాళ్ళని ఓడించగలిగింది కానీ ఆ కామారెడ్డిని మళ్ళీ బీజేపీ ఖాతాలో మరి వేసుకోలేకపోయినట్టుగానే ఈ అంకెలు చూస్తే కనబడతా ఉన్నది. ఒక నిమిషం ఆపు.